హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పుష్ప మేనియాతో బాక్స్ ఆఫీస్ హోరెత్తిపోతుంది. అనేక కాంట్రవర్సీస్ చుట్టుముట్టడంతో పుష్ప సినిమా పైన నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాభవం తప్పదు. 2000 కోట్లు వసూలు చేస్తుంది అని ప్రమోషన్లు చేస్తే మరో కంగువ కాకుండా చూసుకొని సెటైర్లు పడ్డాయి. ఒక తెలుగు హీరోకి ఎక్కడో పాట్నా, ముంబైల్లో తండోపతండాలుగా జనాలు వస్తే ఇదంతా పెయిడ్ ప్రమోషన్స్ అని కొట్టిపారేశారు. ఇక మింగలేక గొంతు వంకరనే బ్యాచ్ ఎలాగో మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామని బీరాలు కూడా పలికారు. ఇవన్నీ చూసి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని ట్రేడ్ డౌట్ పడింది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి సినిమా పైన తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చారు. ఇన్ని కాంట్రవర్సీస్ మధ్య రిలీజ్ అయిన ఏ సినిమా కూడా గట్టెక్కిన దాఖలాలు లేవు. వీటికి తోడు ఉన్నవి చాలా ఉన్నట్లు నిర్మాతలు టికెట్ రేట్స్ని అమాంతం పెంచేశారు. అప్పటి వరకు నెగిటివ్గా మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉండేవాళ్ళు. టికెట్ ప్రైజెస్ చూసి మెజారిటీ ఆడియన్స్ వ్యతిరేకించారు. సినిమా పైన ఇంట్రెస్ట్ ఉన్న డబ్బులు పెట్టలేక వెనకడుగేశారు. ఓటీటీకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులేని ఆగిపోయిన వాళ్ళు ఎందరో. ఆడియన్స్లో ఉన్న ఇంట్రెస్ట్ని, టికెట్ ప్రైజెస్ మీద ఉన్న నెగిటివిటీని ఆసరా చేసుకొని కొన్ని వెబ్సైట్లు పైరసీలో పెట్టేశారు సినిమాని. మూవీ రూల్స్ ఐబొమ్మలో ప్రత్యక్షమైంది. మరోవైపు నార్త్లో ఎవడో హౌలాగాడు ఏకంగా యూట్యూబ్లోనే లైవ్ పెట్టేశాడు. ఇక చేసిన బిజినెస్తో సినిమా గట్టెక్కడం అసాధ్యమని అనుకున్నారంతా. సినిమాకి బడ్జెట్ పెట్టిన నిర్మాతలు బేజారయ్యారు. సినిమా భారాన్ని మొత్తం తమ భుజాలపైనే మోస్తూ అల్లుపెరగని ప్రమోషన్ చేసిన అల్లు అర్జున్ కష్టమంతా వృధా అయిపోయింది అనుకున్నారు. ఇదిలా ఉంటే సినిమా ఫ్లాప్ అయితే అది మా వల్లే, మేము చూడకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని డబ్బా కొట్టుకుందామనుకున్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకొత్తకొస్తుంది పుష్ప. రాజమౌళి సినిమాకి సాధ్యమయ్యే నంబర్స్తో మోత మోగించింది. చివరకు రాజమౌళి హీరోలకే పెద్ద సవాల్గా మారాయి వచ్చిన కలెక్షన్స్. కళ్ళు చెదిరే కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ని మడత పెట్టేసింది. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నింటినీ ఎర్రచందనం దుంగలు నరికినట్లు నరికేసింది. సౌత్ నార్త్ అనే భేదం లేకుండా, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఊర మాస్ ర్యాంపేజ్ చూపిస్తుంది. దేశ చరిత్రలో అత్యధిక బిజినెస్ చేసుకున్న సినిమా మొదటి 4 రోజులకే చేసిన బిజినెస్లో 70% పైగా రాబట్టడం, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోవడం నిజంగా సెన్సేషన్ అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా నార్త్లో బీభత్సం చేసి పడేస్తుంది. మొత్తం బాలీవుడ్ బాక్సాఫీస్ని కకావికలం చేస్తుంది. బాలీవుడ్ బడా హీరోల రికార్డుల్ని కాలగర్భంలో కలిపేసింది. ఒక నాన్ లోకల్, ఒక సాదాసీదా కమర్షియల్ సినిమాతో స్టార్ హీరోల రికార్డుల్ని చిత్తు చేయడం చూసి బెంబేలెత్తిపోతున్నారు. బాలీవుడ్ ట్రేడ్కి కూడా అందని బాక్సాఫీస్ కలెక్షన్స్తో రఫ్ ఆడిస్తుంది పుష్ప. మొదటి రోజు కలెక్షన్స్తో సమానంగా 4వ రోజు కూడా కలెక్ట్ చేయడం చూసి విస్తుపోతున్నారు జనాలు. దశాబ్దాలుగా బాలీవుడ్ బాక్సాఫీస్ని కింగుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ రికార్డ్స్ బెండు తీశాడు. సినిమాపై ఉన్న క్రేజ్కి సినిమా హిట్ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ అంత బిజినెస్ని ఫస్ట్ వీకెండ్కే కలెక్ట్ చేయడం అంటేనే చాలామంది స్టార్ హీరోలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక హేటర్ సంగతి ఆ దేవుడికే తెలియాలి. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎంత చెప్పినా, ఎంత ఓదార్చినా ఇంకా కొంత బాధ మిగిలిపోతూనే ఉంది. సినిమా ఫ్లాప్ అయితే అది మా వల్లే అని చెప్పుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డారో. సినిమాని ఫ్లాప్ చేస్తాం, బ్యాన్ చేస్తామని ముందుగా బీరాలు పలికారు. అది నిజం చేయాలని రేయింబవళ్ళు కష్టపడ్డారు. కానీ వాళ్ళ కష్టమంతా సోషల్ మీడియాలో పెట్టిన వేస్ట్ కామెంట్స్గానే మిగిలిపోయాయి. మరి అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ అతి తక్కువ సమయంలోనే కళ్ళు చెదిరే కలెక్షన్స్తో సెన్సేషనల్ రన్ని కొనసాగిస్తూ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతున్న పుష్ప మూవీ హిట్ అవడానికి గల కారణాలేంటి, అంతలా ఏముంది సినిమాలో, ఎందుకు అంత పెద్ద హిట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, అల్లు అర్జున్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప నటులు ఉన్నారు. వారందరినీ కాదని ఒక్క అల్లు అర్జున్నే నేషనల్ అవార్డు ఎందుకు వరించిందన్నది పుష్ప 2 సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రాణం పెట్టి చేశాడు, జీవించాడని చెప్పినా తక్కువే. అంతలా పుష్ప క్యారెక్టర్ని తెరపైన పండించాడు. నేనే పుష్పరాజ్ అని తనను తాను బలంగా నమ్మితే తప్ప ఇంత అద్భుతంగా ఆ క్యారెక్టర్ని పండించలేడు. సినిమా మొత్తాన్ని ఒక్కడే నడిపించాడు. సినిమా చూస్తున్నప్పుడు ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. చివరికి అల్లు అర్జున్ కూడా. ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది, ఎలా నడుచుకుంటుంది అనే క్యూరియాసిటీతోనే సినిమా చూస్తాం అనే దానికంటే కూడా అలా చేశాడు బన్నీ అని కూడా చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో పూనకాలు తెప్పించాడు, ఏడిపించాడు, నవ్వించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే బన్నీ వన్ మ్యాన్ షో ఈ సినిమా. నెంబర్ 2, మాస్ ఎలివేషన్స్. పుష్ప 2 అనేది ఒక పక్కా మాస్ మూవీ. హీరోయిజంని మామూలుగా ఎలివేట్ చేయలేదు, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళింది. ఏదైనా చిన్న సమస్య రాగానే ఇప్పుడు పుష్పగాడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటాం.
ఇందులో ఒక సీన్ ఉంది, సీఎంని మార్చేయడం. తన భార్య సీఎంతో ఒక ఫోటో దిగిరా అంటుంది. అక్కడ సీఎం ఇతను ఒక స్మగ్లర్ అని ఫోటో తీయించుకోవడానికి నిరాకరిస్తాడు. దాంతో సీఎంనే మార్చేద్దాం అనుకుంటాడు పుష్ప. కొంచెం అతి అనిపించిన ఆ సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అయితే అద్దిరిపోయే ఎలివేషన్లు పడ్డాయి. నెంబర్ 3 సాంగ్స్ అండ్ యాక్షన్ సీన్స్. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే అద్దిరిపోయాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు పూనకాలతో ఊగిపోతాడు. జాతర ఫైట్ సీక్వెన్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, స్టార్టింగ్లో ఆ జపాన్ ఫైట్ కానీ అద్దిరిపోయాయి. బోయపాటి పూనాడ సుకుమార్కి అనిపిస్తుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్లో దానికి ముందు వచ్చే యాక్షన్ మూమెంట్స్ అయితే భలే ఉంటాయి. అంటే ఖచ్చితంగా పుష్ప ఫైట్ చేసి తీరాలి, విలన్స్ని ఇరగదీయాలి అనే ఒక కసి ఆడియన్స్లో కలుగుతుంది. పుష్ప ఫైట్ చేసేటప్పుడు మనం కూడా కాలు చేయి కదుపుతాం, అలా ఉంటుంది. ఇక ఆ సాంగ్స్ అయితే ముందు విన్నప్పటికంటే వాటి పిక్చరైజేషన్ చాలా బాగుంది. మరి ముఖ్యంగా జాతర సీన్లో కరెక్ట్ ప్లేస్లో ఒక సాంగ్ పడింది. దానికంటే ముందు వచ్చే ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ కూడా భలే ఉంటుంది సినిమాలో. నెంబర్ 4 ఎమోషన్. పుష్ప పార్ట్ 1లో కేవలం మాస్ ఎలివేషన్స్కి, యాక్షన్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సుకుమార్ సీక్వెల్లో మాత్రం ఎమోషన్స్కే పెద్దపీట వేశాడు. ఎందులోనూ వెనకడుగు వేయని పుష్ప ఫ్యామిలీ కోసం, రిలేషన్ కోసం పరితపించడం చూస్తే మనసు కదలని ప్రేక్షకుడు ఉన్నాడు. అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనే దానికి పర్ఫెక్ట్ కన్క్లూజన్ ఇచ్చాడు. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఎదుటివాడు ఒక్క మాటన్నా తట్టుకోలేని పుష్ప అయిన వాళ్ళు ఎన్ని మాటలన్నా పల్లెత్తు మాట కూడా అన్నాడు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశాడు సుకుమార్. అందులో అల్లు అర్జున్ కనబరిచిన నటన అయితే అద్భుతం. నెంబర్ 5 ప్రమోషన్స్. పుష్ప సినిమాకి మేకర్స్ కానీ, అల్లు అర్జున్ కానీ చేసిన ప్రమోషన్స్ మరే సినిమాకు చేయలేదనే చెప్పాలి. దెబ్బకి ఆల్ ఇండియా మొత్తం రీసౌండ్ వచ్చింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పుష్ప గురించి మాట్లాడుకునేలా చేశారు. రాజమౌళి సినిమాని మించి ప్రమోషన్లు చేశారు. సాంగ్స్తో, ట్రైలర్స్తో, ఈవెంట్స్తో, ఇంటర్వ్యూస్తో రచ్చ రచ్చ చేశారు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ప్రమోషన్లనే చెప్పాలి. పుష్ప సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ఇవే ముఖ్య కారణాలు. ఇప్పటికే 1000 కోట్ల గ్రాస్ దాటినట్లుంది. మరి లాంగ్ రన్లో ఏమాత్రం కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి పుష్ప కలెక్షన్స్ పైన మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.